నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు విశ్లేషణ ఒకసారి చూద్దామండి. ఏమంటే కులం మతం కోసమే జనం బతకరు. సాంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటూ ఉంటారు. అటువంటి తప్పులు పునరావృతం కానివ్వమని భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని చొరగొడడానికి ప్రయత్నిస్తారు. ఏసీబీలో జగన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కులం మతం కోసమే జనం బతకరండి అనేది కూడా ఆర్కే విశ్లేషణలో ఉంది. ఇంకా ఏం తెస్తుందంటే జనం విజ్ఞతకు జగన్ పరీక్ష అనేది కూడా తెలుస్తుందండి. సాంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ పోతారు. జగన్ రెడ్డి రాజకీయాలు అంచనాలకు అందవు. అడుగడుగున వంచన ఉంటుంది. ప్రజలు ఆ విషయం తెలుసుకునే లోపే ఆయన మరో అస్త్రాన్ని జనం మీదకు వదులుతారు. జగన్ మనసులో ఏముందో తెలియక, మావేగన్నును ఎలా సమర్థించుకోవాలో తెలియక ఆయన పార్టీ నాయకులు సతమతవుతున్నారు. మూర్ఖంగా మాత్రమే మావేగన్నును ఎన్నికల ఎజెండాగా ప్రకటించారని భావించలేము. దీనికి వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ దశలో మావిగనని ప్రకటించడమే ఇంత అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ విజయవాడ చాలదా అని అంటున్నారు. రాజధానిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇందలా పరాచకాలు ఆడడం ఏమిటి అనేది కూడా తెలుస్తుందండి. కూటమి సమిష్టిగా ఉన్నంత వరకు తన పప్పులు ఉడకవని గ్రహించిన జగన్ రెడ్డి ఇప్పుడు కూటమికి అండగా ఉంటున్న వర్గాలను దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మధ్య విభేదాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు ఓటర్లు చీలిక తెచ్చే ప్రయత్నాలు శ్రీకారం చుట్టారు. జగన్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం ఒక కులం మతం కోసమే బతుకుతారని భావించలేం. అలా అయితే 2024 ఎన్నికల్లో కులాలకు మతాలకు అతీతంగా కూటమికి మద్దతు ప్రకటించి ఉండేవారు కాదు. రాజకీయ పార్టీల కంటే ఓటర్లు ఎక్కువ విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని అనేకలు రుజువు చేశారని కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో తేలిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడుతూ ఓపారి మావిగన్ అంటారు, ఓపారి విజయవాడ సరిపాదా అంటాడు, ఇంకోసారి 3 రాజధానులు అంటాడు, ఇంకోసారి ఎందుకు మనకు రాజధాని అంటాడు, ఏమైనా కూడు పెడుతుందా అని అంటూ ఉంటారు అనేది మనకు తెలుస్తుందండి. ఇంకా చూసుకుంటా పోతే ఈ కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టడం వైసీపీ వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలవాటు. అలాగే కులం మతం కోసమే జనం బతకరు. మా కులం అన్నం పెడుతుందా, మతం కోసమే బతకరు. అట్లా అనుకుంటే ఒక పార్టీకి ఇన్ని ఓట్లు ఎలా వస్తాయనేది కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో తేలింది. ఏమంటే మతిసిమితం లేని వాడితో రాజకీయం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారే కానీ జగన్ రెడ్డికి మతిసిమితం లేకుంటే అతను మించిన అవివేకం ఉండదు. నేర రాజకీయాలతో పాటు వంచనతో కూడిన రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డిని మించిన వారు తెలుగునాట ఇప్పుడు లేరు. చూడండి, ఆయన కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా చేయడం కోసమే ఈ విన్యాసాలన్నీ తాము ఆశించినట్లుగా జరిగితే సరే, లేదంటే కాపులకు వ్యతిరేకంగా మిగతా కులాలను సమైక్యపరచడం లక్ష్యంగా జగన్ రెడ్డి ఎత్తుడులు ఉన్నాయని నిన్న నేడు రేపు కూడా జగన్ రెడ్డి ఇదే విధంగా సమాజంలో చీలికలు తేవాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి కుట్రలు ఛేదించి తనను తాము కాపాడుకోవడంతో పాటు రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత విజ్ఞులైన ప్రజల మీద ఉంటుంది. తాను మళ్ళీ అధికారం లేకొస్తే అరాచక ఆటవిక పాలనకు మళ్ళీ తీసుకొస్తానని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తానని జగన్ రెడ్డి చెప్తున్నారు. రాజకీయ పార్టీల కంటే ఓటర్లు ఎక్కువగా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనేక ఎన్నికలు రుజువు చేశాయి. ఇంకపై కూడా రుజువు చేస్తాయి. చూడండి, కులం మత ప్రాంతాల వారీగా ప్రజలను విభజించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్ రెడ్డి మళ్ళీ అదే మార్గాన్ని ఎంచుకోవడంలో
ఎంచుకోకుండా ఎందుకుంటారు? అదే చేస్తాం, ఇది చేస్తాం అని ప్రజలను నమ్మించడం కష్టం కనుక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన అదే బాటను ఎంచుకుంటారు. అందుకు ఇప్పటి నుంచే దాడులు చేస్తున్నారు. రాజధానిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతలా పరాచకాలు పడడం ఏమిటి? మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తి ఇంతగా ఆలోచించడం ఏమిటి అని ప్రశ్నించుకుంటే జగన్ రెడ్డిది అంతుపట్టని మనస్తత్వం అని సమాధానం చెప్పుకోవాలి. అయితే ఇది తమ విజ్ఞతకే జగన్ రెడ్డి పెడుతున్న పరీక్ష అని ప్రజలు గ్రహించగలుగుతున్నారా అన్నదే ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. జగన్ రెడ్డి ఆడుతున్న ఈ వికృత క్రీడకు అడ్డుకట్టేయగల శక్తి మాత్రం ప్రజలకే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞత లేదని భావించలేం. విజ్ఞత కలవారు కనుకే 2019లో మోసపోయామని గ్రహించి 2024లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. అయినా ప్రజలు వివేకాన్ని గుర్తించడానికి జగన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా 40% ఓట్లు తమకు రావడమే జగన్ రెడ్డి బీమాకు కారణం కావచ్చు. ఈ ఓటు బ్యాంకు చెక్కు చెదరని దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే అధికారంలోకి రాకపోతామా అనే ధీమాతో జగన్ రెడ్డి మావి గన్ వంటి దిక్కుమాలిన ప్రతిపాదనలు చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారండి, మావి గన్ రాజధాని అమరావతి ఎందుకు అనేది కూడా తెలుస్తుంది. మావి గన్ అనే మాట తొలుత జగన్ నోట నుంచి వెలువడినప్పుడు ఆయన ఎటకారకంగా ఈ మాట అని ఉంటారని అందరూ భావించారు. రాజకీయ పరిశీలకు అంచనాలకు భిన్నంగా ఆయన అదే మాట కట్టుబడి ఉండడమే కాకుండా ఏకంగా మావి గన్నును ఎన్నికల ఎజెండాగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం ఆత్మహత్య సదృశ్యమని వైసీపీకి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ జగన్ రెడ్డి లెక్క చేయడం లేదంటే ఆయన మనసులో మరేదో కుట్ర దాగి ఉందని భావించాలి. మూర్ఖంగా మాత్రమే మావి గన్నును ఎన్నికల ఎజెండాగా ప్రకటించారని భావించలేం. దీని వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉంటుందనేది కూడా తెలుస్తుంది. ఈ మావి గన్ను వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఏం కుట్ర దాగి ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సాయికృష్ణ పేరుకు ముందు కాపు అని ప్రతిరోజు పేర్కొంటున్న జగన్ రెడ్డి మీడియా సిఐ నాగరాజు కూడా కాపు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. లాకప్ డెత్ అనేది అవాంఛనీయ సంఘటన అనడంలో సందేహం లేదు. ఇలాంటి సందర్భాల్లో కుల ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తెస్తున్నారంటే జగన్ అండుకో అంతర్గాన్ని అర్థం చేసుకోవచ్చు. కాపు వర్గానికి చెందిన సిఐ నాగరాజు చేతిలో అదే సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణ మృతి అని రాసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. కులాలను మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారిందని, వైసీపీ నాయకులకు ఇది ఒక వెన్నతో పెట్టిన విద్య అనేది కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల విజ్ఞతకు పరీక్ష పెడుతూనే ఉంటారు. ప్రజల బలహీనతను పోసాన పట్టిన ఆయన అందుకు తగినట్లుగా రాజకీయ ఎత్తుగడులు వేస్తూ పనిలో పనిగా ప్రజలకే పరీక్ష పెడుతూ ఉన్నారు. జగన్ రెడ్డి మొదట నుంచి సాంప్రదాయ రాజకీయాలు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. తండ్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన ఆయన కాంగ్రెస్ పార్టీ విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని కులం మతం ప్రాతిపదికన సొంత ఓటు బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఛాన్స్ అంటూ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో పరిపాలించి 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ తాను ఎంచుకున్న మార్గాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తనను ముఖ్యమంత్రి చేసిన ప్రజలు బలీతలను గుర్తించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల బలహీనతలని నమ్ముకున్నారు. అర్థ సత్యాలు అసత్యాలతో ప్రజలను కులాలను మతాలను ప్రాంతాల వారిగా విడదీసి కుల రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించిన వారు ఎవరూ లేరంటూ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్పిన విషయాలండి. కులం మతం కోసం జనం బతకరు అనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.